తర్వాతే బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుని ఎంపిక జరగనుంది. బీహార్ ఎన్నికల్లో విజయంపై దృష్టి సారించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల తర్వాతే కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుని రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. బీజేపీ జాతీయ అధ్యక్షుల రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా బీహార్ ఎన్నికల తర్వాతే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. అదేవిధంగా కేబినెట్ విస్తరణ కూడా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి దీని వ్యూహం? స్వామి, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ఇంకా మరికొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో అధ్యక్షుల ఎంపిక ఇంకా పూర్తయ్యలేదు. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు యూపీ, గుజరాత్, ఎంపీ, మధ్యప్రదేశ్ వీటిల్లో ఇంకా అధ్యక్షుల ఎంపిక పూర్తి కాలే. ముగిసిన తర్వాత జాతీయ అధ్యక్షుని ఎంపిక చేయాలని భావించారు. అయితే ఇలాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు. అందుకే ఇప్పుడు ఈ హడావుడిలో, బీహార్ ఎన్నికల హడావుడిలో పార్టీ అధ్యక్షుడిని నియమించడం ఎంతవరకు సబబు అన్నది ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం తర్జన పడుతుంది. అందుకే బీజేపీ అధ్యక్షుడిని, అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుని ఎంపికలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కూడా కీలకం కాబట్టి ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరటం కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య అభిప్రాయం అయితే రావట్లేదు అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. ఇక బీహార్ లో ఎన్నికలు కూడా చాలా ముఖ్యమైనవి. కొత్త అధ్యక్షుని ఇప్పుడే నియమిస్తే ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అందుకే ముందుగా బీహార్ ఎన్నికలపైన దృష్టి పెట్టి తర్వాత అధ్యక్షుని నియామకం చేయాలని అగ్రనాయకత్వం భావిస్తుంది. అయితే ఈ బీహార్ ఎన్నికల తర్వాత ఎందుకు అనేది కూడా ప్రశ్నిస్తే, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకమైనవి. ముందుగా ఎన్నికల్లో బలంగా నిలబడి గెలవడం అనేది ప్రధాన లక్ష్యం. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుని ప్రకటించడం వల్ల విజయోత్సాహంలో నిర్ణయం తీసుకోవడం కూడా సులభం అవుతుంది. అప్పుడు ఆర్ఎస్ఎస్ కొంత అభిప్రాయ భేదాలున్నా కూడా బీహార్ ఎన్నికల విజయం తర్వాత ఏదైతే మోదీ గాని, అమిత్ షా గారి వారిని తీసుకున్న నిర్ణయానికి ఎవరు కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. కాబట్టి బీహార్ ఎన్నికల తర్వాత ఈ యొక్క నియామకం చేపట్టాలని ముందుగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముందుగా బీహార్ ఎన్నికల్లో గెలుద్దాం, తర్వాత జాతీయ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్ విస్తరణ చేపడదామని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుని పెడితే గందరగోళం కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరు కొత్త అధ్యక్షుడు అవుతారో వారి పార్టీ లోపల కొంత గొడవలు పడే అవకాశం ఉంది. గ్రూపులు కూడా పడే అవకాశం ఉంది. పార్టీ ప్రభావం బీహార్ ఎన్నికల పైన పడే అవకాశం ఉంటుంది. బీహార్ ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కొంత ఉత్సాహంగా కూడా ఉంటుంది. అప్పుడు కొత్త అధ్యక్షుడికి మంచి బలం కూడా వస్తుంది. ఓడితే పార్టీకి ఎలాంటి మార్పులు చేయాలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎన్నికల ముందు అధ్యక్షుడి ఎంపికపైన చర్చలు మొదలైతే నాయకులంతా కూడా దానిపైన మాట్లాడతారు, ఎన్నికలపైన దృష్టి పెట్టరు. ఇప్పటికే మొత్తం దృష్టి బీహార్ ఎన్నికలపైన ఉండాలని అగ్ర నాయకత్వం భావిస్తుంది. అందుకే బీహార్ ఎన్నికల తర్వాతనే ఈ జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.